అందరికీ నమస్కారం. వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడాను ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనకి సాధారణంగా వచ్చే ఆలోచన ఏంటయ్యా అంటే, ప్రతి సంవత్సరంలాగానే లేదు గత సంవత్సరంలాగానే ఇప్పుడు కూడా అనేక రకాల కష్టాలతో కూడుకొని ఉంటున్నామా, లేక ఈ సంవత్సరం నుంచైనా మన భవిష్యత్తు బాగుంటుంది, అనుకున్న పనులు అవుతూ ఉంటాయా, ఇలాంటి ఆలోచనలు. సొంత ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నామా, లేదు వ్యాపారం ప్రారంభించాలి, లేదు వివాహాలు కావాలి, ఇటువంటి వాళ్ళందరికీ కూడా బాగుంటుందా అని ఆలోచన రావడం సహజం. కాబట్టి మన ఈ ప్రేక్షకులందరికీ కూడాను ఈ 2025వ సంవత్సరం మొత్తం కూడాను జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడాను అన్ని రాశుల వారికి, ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాము. మకర రాశి ఈ 2025 ఈ సంవత్సరం మొత్తం కూడాను మకర రాశి వారికి అంతంత మాత్రంగా ఉంటుంది. మంచిగా కనపడుతుంటుందేమో కానీ మంచిగా కనపడదు. ఈ రాశి వారికి మొత్తం కూడాను ఓవరాల్గా అట్లనే ఉంది. అయితే విద్యార్థుల విషయానికి వస్తే, ఈ విద్యార్థులు కాస్త శ్రమ పడుతుండాలి. ఈ శ్రమకు తగిన ఫలితం వస్తుందే తప్ప మనము ఎంత శ్రమ తగ్గించుకుంటే అంత తక్కువ ఫలితము, ఎంత శ్రమ పెంచుకుంటే అంత ఎక్కువ ఫలితము వస్తుంది. అంటే మనము పడ్డ శ్రమను బట్టే మనకు ఫలితం కనబడుతూ ఉంటుంది. ఓవరాల్గా ఈ రాశి విద్యార్థులు ఒక రకంగా గట్టెక్కడం కష్టమేమో పరీక్షల్లో అన్నంతగా ముందుకు వెళ్తూ ఉంటారు. కాబట్టి విద్యార్థులు కాస్త కష్టపడండి, తద్వారా ఫలితాన్ని మీరు పొందుతూ ఉంటారు. ఆ కష్టాన్ని కూడా కష్టం అనుకోకుండా కష్టపడండి, తప్పదు అనుకొని కష్టపడండి. మన కర్మకు మనకి ఇది తప్పదు, ఈ విధమైనటువంటి కష్టాన్ని పడవలసిందే అని కష్టపడండి. ఖచ్చితంగా మీకు మంచి మార్కులు, మంచి పరిస్థితి ఏర్పడుతుంది. ఇక వృత్తి ఉద్యోగాల్లో కూడాను కాస్త నెమ్మదించడం మంచిది. అంటే తొందరపడి ముందడుగు వేయకుండా ఆచితూచి వ్యవహరిస్తూ ఈ వృత్తి ఉద్యోగాల వాళ్ళు ముందుకు వెళ్ళాలి. ఉద్యోగులు మీకు బదిలీలు తప్పవు, ఇటు గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ బదిలీలు తప్పవు. తద్వారా మీకు అక్కడ కూడా సామాన్యమైన ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. కానీ ఎక్కడా కూడా ఇబ్బంది పడరు, సామాన్యమైన ఫలితాలు వస్తాయి అంతే. ఇంకా ఈ రాశి వారిలో ఉన్నది ఏందయ్యా అంటే, అప్పులు తీర్చుకుంటారు. కాస్త మనకి ఉన్నటువంటి అప్పుల్ని కింద మీద పడైనా సరే తీర్చుకొని, అంటే మళ్ళీ అప్పు చేసి అప్పు తీర్చరు. మామూలుగా మీ కష్టపడ్డ సొమ్ములో ఇచ్చే మీరు తినంగా కొంత అప్పు తీర్చుకొని కొంత దాచిపెట్టుకుంటారు. అంటే మీకు వచ్చిన రూపాయిని 3 భాగాలు చేస్తారు. ఒకటి పెట్టుబడి, ఒకటి అప్పులు తీర్చడం, కొంత దాచిపెట్టుకోవడం. ఈ విధంగా 3 భాగాలు అవుతాయి మీకు వచ్చిన డబ్బుల్ని. ఇది ఈ రాశి వారి పరిస్థితి. ఇకపోతే వ్యవసాయ రంగానికి వస్తే పంట చక్కగా ఉంటుంది. పంట కూడా చేతికి వచ్చి ప్రశాంతంగా ఉంటారు. ఇంతకు ముందు కంటే ఇప్పుడు నయం అన్నట్లుగా మీ పంట సాగిపోతుంది. ఎక్కడా కూడా పంట విషయంలో చిన్న చిన్న ఆందోళనలు కనపడుతున్నప్పటికీ మొత్తంగా చూసుకుంటే చక్కటి ఫలితాన్ని వ్యవసాయదారులు చూస్తారు. దాంట్లో కూడా పెట్టుబడి పక్కకు పెట్టగా మిగిలిన ఇంట్లో తీసుకోగా అప్పులు తీర్చుకోగా ఉంటారు. అంటే దాన్ని కూడా 3 భాగాలు, మీకు వచ్చిన పంటలో కూడా వచ్చిన డబ్బుని 3 భాగాలు చేసుకొని జీవించే పరిస్థితి తప్ప 4వ భాగం ఎక్కువగా మిగిల్చుకోవాలి అనేది ఈ రాశిలో ఎక్కడా కూడా కనబడట్లేదు. ఇక రియల్ ఎస్టేట్ రంగానికి వస్తే, వీళ్ళు ఒక దగ్గర భూమి కొంటారు, ఇంకో దగ్గర అమ్ముతారు. అంటే నేను చెప్పేది ఏందయ్యా అంటే, అప్పు చేసి కొంటారు, పాతది ఎప్పుడో అమ్ముడుపోతుంది, ఈ అప్పు తీర్చుకుంటారు అంతే. ఈ రియల్ ఎస్టేట్ రంగం వారికి అప్పులు తీర్చుకోవడమే సరిపోతుంది. ఇక్కడిది అక్కడ తీయటం, అక్కడిది ఇక్కడ తీయటం, ఇక్కడి నుంచి ఇంకో చోట పెట్టడం, అక్కడ వచ్చింది ఇక్కడ అప్పు తీర్చడం, ఈ విధమైన మార్పులు కనపడుతున్నాయి తప్ప పెద్దగా వీళ్ళకు ఊహించినంత ధనం అయితే వీళ్ళకు పెద్దగా కనపడట్లేదు ఈ సంవత్సరం మొత్తం కూడాను.
కాబట్టి రియల్ ఎస్టేట్ రంగం వారు భూములు కొనాలన్నా అమ్మాలన్నా కాస్త ఆలోచించండి, ఆలోచించి ప్లాన్ వేసుకొని ముందుకు వెళ్ళండి, నలుగురిని సంప్రదించండి, తద్వారా కొద్దిగా లాభం పొందే అవకాశం ఉంటుంది. ఇక రాజకీయ రంగము, ఈ రాజకీయ రంగం వారికి ఎట్లా ఉంటుందయ్యా అంటే ప్రజల్లోకి వెళ్తారు, ప్రజల మన్ననలు పొందుతారు, అక్కడ ప్రత్యర్థి పుల్లబెడతారు. ప్రజల్లోకి వెళ్ళారు, మంచి పేరు వస్తుంది, చిన్న మైనస్ పాయింట్ ఎక్కడో వాడికి లూప్ హోల్ మన దగ్గర దొరికి అది పట్టుకొని మిమ్మల్ని సతాయిచ్చే అవకాశం ఉంది. అది ఈ రాశి వారిలో రాజకీయ పరంగా కనపడుతూ ఉంది. దాన్ని కాస్త సరి చేసుకోండి. అంటే మనం ఎక్కడా కూడా ఎవరికి దొరకకుండా మనం చేసే మంచి పనులతో ముందుకు వెళ్ళాలి. మనం చేసే మంచి పనులతో ముందుకు వెళ్ళినట్లయితే ఎవరికి ఎక్కడా దొరకకుండా వెళ్ళిపోతాం. కానీ అలా చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నప్పటికీ ఎక్కడో చిన్నది దొరికి ఊగిసలాడే పరిస్థితి ఈ రాజకీయ రంగం వారికి కనపడుతుంది. కాబట్టి అది కాస్త తప్పించుకోండి. అది తప్పించుకొని కనుక ముందుకు వెళ్ళగలిగితే కాస్త విజయం మీ వెంటే నడుస్తూ ఉంటుంది. ప్రజలు కూడా మీ వెంటే ఉండి మీకు ఆ ప్రజల అండదండలు కూడా మీకు లభించి ఆ చిన్నది ఏదైతే ఉంది చూసారు ఊగిసలాడారు, దాన్ని ప్రజలు కూడా పట్టించుకోనంతగా ముందుకెళ్ళిపోతారు. తప్పు చేయడం సహజం, వాడు చేయలేదా వీడు చేయలేదా అని పక్కన వాళ్ళని నిందిస్తూ మనవాడి చిన్న తప్పు అది పెద్ద తప్పే కాదు, మన నాయకుడు ఏదన్నా మంచిగా చేస్తున్నాడు, అందరికీ సమానత్వంగా చేయాలంటే ఎవరి వల్ల కాదు, ఇటువంటి మాటలు ప్రజల నుంచి ఈ రాజకీయ రంగం వారికి వచ్చే సూచనలు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా రాజకీయ నాయకులకు బాగుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అవి చిన్నవి చూసుకోండి. ఎన్ఆర్ఐల విషయానికి వస్తే ఈ దేశం వారు అక్కడికి వెళ్ళాలి అంటే కొంత ఇబ్బందులు పడుతూ వెళ్ళే పరిస్థితి కనపడుతుంది. అక్కడి నుంచి ఇక్కడికి రావాలన్నా తొందరగా వచ్చే అవకాశం కనపడట్లేదు. అంటే హాలిడేస్కి రావాలన్నా సరే చివరికి ఎక్కడో దగ్గర కొంత ఇబ్బందులు పడుతూ మొత్తానికి వస్తారు, కానీ ఇబ్బంది పడుతూ వస్తారు. ఇంతకుముందు హాయిగా వచ్చేటువంటి వారు, కానీ ఇప్పుడు అట్లా రారు. ఇంతకుముందు హాయిగా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేవారు, ఇప్పుడు అట్లా పోరు. ఇక్కడి నుంచి పోవాలన్నా అక్కడి నుంచి రావాలన్నా ఇబ్బందులతో కూడుకున్నటువంటి ప్రయాణాలు వీరికి కనపడుతూ ఉన్నాయి. ఎట్టుకేలకి వీరికి ఈ ఎన్ఆర్ఐలకు మంచిగా జరుగుతుంది తప్ప ఎక్కడా కూడా ఇబ్బంది కలగదు. కాబట్టి ఎన్ఆర్ఐలు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటూ కాస్త ముందుకు వెళ్ళండి, మీకు మంచి జరుగుతుంది. అన్ని రంగాల వారికి కూడా చెప్పాలి అంటే ఒక రకంగా బాగుంది అనే చెప్పుకోవచ్చు. చిన్న ఒత్తిడులు ఉంటాయి, దాన్ని మీరు అధిగమిస్తూ ఉంటారు. ఆ ఒత్తిళ్ళు ఉన్నప్పుడే తలకాయ పట్టుకుంటారు, కాస్త ఏంది ఇది అన్నట్లుగా, కానీ మొత్తానికి బయటపడతారు. వీరు పూజించాల్సిన దైవం ఒకటి ఉంది. ఆదిత్యాది నవగ్రహాలను పూజిస్తూనే వీరు దుర్గాదేవి ఆరాధన బాగా చేయాలి. ఆ దుర్గాదేవి వీరిని బయటపడేస్తుంటుంది. కాబట్టి ఆ దుర్గాదేవి ఆరాధన చేస్తూ కనుక ముందుకు వెళ్ళినట్లయితే వీరికి అన్ని రకాలైనటువంటి వారికి కూడా అన్ని రంగాల వారికి కూడాను దుర్గాదేవి శరణ్యం. ఆ దుర్గాదేవి ఆరాధన చేసి ముందుకు వెళ్తారు. కాబట్టి ఆ విధంగా ఉండి సుఖంగా ఉండాలి అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.